జొన్న మరమరాల లడ్డూలు. అంటే జొన్నలు అలాగే మరమరాలు ఈ రెండింటి కాంబినేషన్తో లడ్డూలు అనమాట. అంటే మన అమృతంలో రకరకాల లడ్డూలు మనం తయారు చేస్తూ ఉంటాం, ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేసి. సో వాళ్ళకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, పెద్దవాళ్ళకి ఆరోగ్యకరంగా అలాగే ప్లాన్ చేస్తూ ఉంటాం. మరి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ లడ్డూలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న మరమరాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి జొన్న మరమరాలు. అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో జొన్న మరమరాలు మనకు దొరుకుతాయండి బయట. సో దీన్ని మనం ఏంటి అంటే చక్కగా ఎటువంటి నూనె లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మనకి వేయించుకున్నట్టు, ఇలా వేయించుకొని పెట్టుకున్నాం అనమాట. ఇది జొన్న మరమరాలు మనకు బయట అవైలబుల్గా దొరుకుతాయి. సో మిగతావన్నీ కూడా నార్మల్గా వంట చేస్తూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే జొన్నల గురించి చెప్పాలి అంటే హై ఫైబర్ ఫుడ్. సో జొన్న పిండి, జొన్న రొట్టె, జొన్న రవ, జొన్న మరమరాలు, ఇలా జొన్న ఫ్యామిలీ, చిరుధాన్యాల ఫ్యామిలీ ఓవరాల్గా చెప్పాలి అంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి సూపర్గా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ B1, B2, B3, B5, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా బేసిక్గా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగుంటాయి. అందుకే ఏంటి అంటే రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది, డైజెషన్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. సో తద్వారా ఏంటి అంటే మనకు వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక లడ్డూలు అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు కాబట్టి సో మొదలు పెట్టేద్దాం. పిల్లలందరికీ బాగా ఇష్టపడతారు. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాం. ఓకేనా? దీంట్లో మనం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుందాం. చూద్దాం, అవసరం అయితే మళ్ళీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం అవసరం లేదు, ఎందుకంటే మరీ జారుగా అయిపోతే కూడా మనకు కష్టమే కదా. 1 కప్పు బెల్లం తీసుకున్నాము. సో కొంచెం మనకు అది కరగాలి. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మిక్స్ చేసేసుకుందాం. మామూలుగా మరమరాల ఉండలు చూస్తాం కదా, మరమరాలు లడ్డూలు అంటే చాలా ఫేమస్ యాక్చువల్గా. పండగలకు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ లడ్డూలు మనకు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు మనం డబ్బాలో పెట్టుకొని తింటూ ఉంటాం. ఇది కూడా అంతే ఆల్మోస్ట్, అంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి. బెల్లం కరిగిందండి. సో ఇది కరిగిన తర్వాత మనం ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే ఇందులో ఫస్ట్ కొంచెం మనము అల్లం పొడి వేసుకుందాం. ఆ తర్వాత కాస్త సోంపు పొడి. సోంపుతో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది తెలుసా. అసలు ఈ మధ్య తెలుస్తుంది నాకు అంత డిఫరెన్స్ వస్తుందా అని. సో అందుకే నేను కూడా వాడడం మొదలు పెట్టేశాను అనమాట. ఆ తర్వాత యాలక్కుల పొడి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి పాకం కూడా ఎలా ఉందంటే మళ్ళీ ముదురు కాదు, మరీ తీగలాగా కాకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా చూస్తే మనకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకంలో మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు జొన్న మరమరాలు మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాము. అసలు చాలా ఈజీ వంట అండి ఇది. జస్ట్ ఏం లేదు, బెల్లం పాకంలో కావాల్సినవి వేసుకొని మనకి మెయిన్ ఏదైతే అనుకుంటున్నామో మరమరాలు అంటే మరమరాలు, ఇలా చక్కగా జొన్న మరమరాలు అలా వేసేసుకోవడం. వెరీ వెరీ సింపుల్. కాకపోతే జొన్న మరమరాలతో కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం అనమాట. ఓకే, సో చక్కగా వేసుకుంటూ కలుపుకుందాం. సో శుభ్రంగా చేతులు కడుక్కొని చక్కగా నెయ్యి రాసుకొని ఆ తర్వాతే మనము ఇలా తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చక్కగా మనము ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇవి డైరెక్ట్గా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 2 కూడా తయారు చేసుకుందామండి. ఓకే, ఇలా ముచ్చటగా 3 లడ్డూలు తయారు చేశాను అనమాట. ఇలా చక్కగా జొన్న మరమరాల లడ్డూలు రెడీ అయిపోయాయండి. సాధారణంగా ఏంటి అంటే మరమరాల లడ్డూలు చాలా ఇష్టం పిల్లలకు. ఇది కూడా మనకు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది, అన్నిటికన్నా హెల్దీ.
సో తప్పకుండా ప్రయత్నించండి. నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జొన్న మరమరాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. జొన్న మరమరాల లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం, నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో కాస్త అల్లం పొడి, సోంపు పొడి, యాలక్కుల పొడి, జొన్న మరమరాలను కూడా వేసి కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని చల్లార్చుకున్న జొన్న మరమరాల మిశ్రమాన్ని లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న మరమరాల లడ్డూలు రెడీ.